హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. యువ మై డెస్టినీలో ఈరోజు 34th పార్ట్. అద్వి మాటలకు వెనక్కి తిరిగిన రణ్వీర్కి మళ్ళీ కళ్ళు పేలిపోయే షాక్ ఇచ్చింది అద్విక. బ్లాక్ కలర్ సింపుల్ శారీ, గోల్డెన్ కలర్ బ్లౌజ్. అప్పుడే తలస్నానం చేసిందేమో. పూర్తిగా తడి ఆడని కుర్రలోంచి నీటి బొట్లు ఆమెని తెల్లని శంఖం లాంటి మెడ మీద చేరి ముత్యపు చినుకుల్లా మెరిసిపోతున్నాయి. అది చూస్తున్న రణ్వీర్కి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు గుటకలు మింగుతూ వెంటనే వెనక్కి తిరిగి అని ఊపిరి వదిలి, ముట్టుకోవద్దు అంటూనే ఇది ఎంత ముద్దు ముద్దుగా దర్శనమిస్తుంటే ముడుచుకొని కూర్చోవడం ఎలారా రానా అనుకుంటూ, ఇది కావాలని నా పేషెన్సీకి టెస్ట్ పెడుతుంది. లాభం లేదు, నేను చాలా కంట్రోల్లో ఉండాలి, లేదంటే ఇది నన్ను మరీ ఆడేసుకుంటుంది అనుకొని కళ్ళు మూసుకొని గుండెల నిండుగా గాలిని పీల్చి, ఎస్ యు కెన్ డూ ఇట్ రానా. ఎంతో మంది అప్సరసలను చూసిన నీకు ఈ బక్క పిల్ల ఓ లెక్క అనుకొని తనను తానే సెల్ఫ్ మోటివేట్ చేసుకొని కళ్ళు తెరిచేసరికి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది బాబు పరిస్థితి. కాఫీ కప్తో తన పక్కనే వచ్చి నిలబడి, ఏం చేస్తున్నావు అంటూ అడిగింది అద్విక. అద్వి మాటలకు పక్కకు తిరిగి ఏదో చెప్పి లోపే ఆల్రెడీ విండోస్ ఓపెన్ గానే ఉండడం వల్ల రణ్వీర్ దరిద్రం పుచ్చి గాలి బలంగా వీచింది. పాప నడుము దగ్గర ఉన్న పైట కాస్త పక్కకు పోయింది. ఇంకేముంది, రానాబాబు గుండె ఢమాలంది. బుద్ధి వద్దని పోరు పెడుతున్నా గాని కళ్ళు ఆటోమేటిక్ గా వాటి పయనాన్ని మళ్లించేశాయి. అసలే పాల నురుగు లాంటి తెల్లని తెలుపు పాప ఇక బ్లాక్ కలర్ వేరు చేసేసరికి ఆమె మేని ఛాయని ఇంకా మెరిపిస్తూ ఊరించే నడుము మడత, నాభి అందాలు అంత గాలిలోనూ అతని నుదుటన చిరు చెమటలు పట్టించేశాయి. నుదుటకు పట్టిన చెమటలను తుడుచుకోవడం మాని మరి అతను చూస్తుందేంటి అని అతని చూపునే ఫాలో చేసిన అద్వికకి అతని చూపుల ఫైనల్ డెస్టినేషన్ తన నడుము అని తెలిసి కోపంగా పళ్ళు నూరుతూ చేతిలో ఉన్న వేడి వేడి కాఫీ కప్ ని రణ్వీర్ అరచేతిలో పెట్టి చీర చెంగును సరి చేసుకొని రణ్వీర్ అని అరిచింది గట్టిగా. సర్రమని కాలిన కప్ వేడికి అద్వి అరుపుకి మైకంలోంచి బయటకు వచ్చిన రానా తుదు అని తన భుజం పైన తానే చేర్చుకొని, ఏమైంది రాక్షస బల్లిలా అరుపులేంటి అన్నాడు. నేను రాక్షస బల్లినా? మరి నువ్వు కరువు ప్రాంతం నుంచి అరువు కోసం వచ్చిన కాకిలా ఆ చూపులేంటి అంది అద్వి. నేను అరువు కోసం వచ్చిన కాకినా? నువ్వేనే, ఒంట్లో కేజీ కండ లేకున్నా పైకి ఎగిరే కొంగ మొహందాన అన్నాడు రానా. నన్ను కొంగ అంటావా? నువ్వేరా ఆడపిల్ల కాస్త అందంగా కనిపిస్తే చాలు సొల్లు కార్చుకునే దున్నపోతువి. ఒసేయ్, నేను నీ మొగుణ్ణి, సూపర్ స్టార్ హీరోని, పైగా ఇండస్ట్రీ మొత్తానికి మోస్ట్ హ్యాండ్సమ్ హంక్ని. నన్ను రా అంటావేంటి పందిమూతిదానా అంటావా? ఏంట్రా, ఆల్రెడీ అనేశాను. నేను పందినైతే నన్ను కట్టుకొని నిన్న ఓ ముద్దులు పెట్టేసుకున్న నువ్వేంటో అంది అద్విక. ఆ మాటకి రణ్వీర్ గతుక్కుమని, అదేదో ఆ వీక్ టైంలో అలా కమిట్ అయ్యాను అన్నాడు రానా తడబడుతూ. అంటే నువ్వు వీక్ అని ఒప్పుకున్నట్టేగా అంది అద్విక వెటకారంగా. అలా ఏ ఆడపిల్ల కాస్త అందంగా కనిపించినా దాని వెనక తోకూపుకుంటూ పోతావనేగా. ఏం మాట్లాడుతున్నావే, నేనేం మరీ అంత వీక్ కాదు అన్నాడు. ఏదో నువ్వు నా పెళ్ళానివి కాబట్టి రాత్రి నిన్నలా చూసేసరికి నా చేతిలో ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోయాయి అంటూ మళ్ళీ గాలికి స్థానభ్రంశం చెందిన పైటలోంచి కనిపిస్తున్న అందాలను చూస్తూ గుట్టకలు మింగుతూ చెప్పాడు రానా. ఏంటి, ఇప్పటి వరకు ప్రాంప్టింగ్ లేకుండా డైలాగ్స్ ఓ రేంజ్లో చెప్పుకెళ్ళిన వాయిస్ సడన్ గా ఈ చేంజింగ్ అని మళ్ళీ రణ్వీర్ వైపు చూసేసరికి రణ్వీర్ కళ్ళు నిలిపిన చోటుని చూసి కోపంగా, నువ్విక మారవురా అంటూ అరిచి అక్కడి నుండి వెళ్తూ డోర్ దగ్గర ఆగి, తమరు తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తే ఇంట్లో వ్రతం ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది అద్విక. అద్విక వెళ్ళిపోయిన తర్వాత రణ్వీర్ గట్టిగా తల విదిల్చి, ఇదేంట్రా బాబు ఇలా ఉంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎలా? ఇది గంటకి నా గుండెల్లో టంగ్ టంగ్ అని గంటలు మోగిస్తుంటే కాంగా కూర్చోవడం అంటే ఇక నాకు ప్రతిరోజు ఓ మల్టీ టాస్క్ అయ్యేలా ఉందే అంటూ అనుకుని తల పట్టుకొని, హే అద్వి, కాఫీ అని అరిచాడు రానా. అంటే ఇంతకు ముందు తెచ్చింది ఇందాక రణ్వీర్ చేతిలో పెట్టినప్పుడు చెయ్యి కాలి వెంటనే పక్కన పడేశాడు కదా, అది చల్లారిపోయింది. అందుకే మళ్ళీ కిచెన్లో ఉన్న అద్వికి రానా అరుపులు వినిపించినా గాని కావాలని పలకలేదు. సుజాత గారేమో క్యూటీని తీసుకుని బయటికి వెళ్ళారు బుజ్జగించి పాలు తాగించడానికి.
అలా 5 నిమిషాలు వెయిట్ చేసిన రానాకి ఇంకా కాఫీ తీసుకురాలేదు అద్విక. ఇక టీ షర్ట్ వేసుకుని ఆ రూమ్ లోంచి కోపంగా బయటకు వచ్చి హాల్లో కూర్చొని అద్వి కాఫీ అన్నాడు మళ్ళీ. అద్విక వినపడి కూడా మళ్ళీ పట్టనట్టే ఉంటే ఇక రణ్వీర్ కోపంగా కిచెన్ లోకి వెళ్ళి, హే ఏంటి కాఫీ అడుగుతుంటే వినిపించట్లేదా, చెవులు పనిచేయట్లేదా అన్నాడు కోపంగా. ఇందాకే ఇచ్చాగా కాఫీ అంది అద్వి. అది చల్లారిపోయింది, నాకు వేడి వేడిగా కావాలి ఫాస్ట్ అన్నాడు రానా. అయ్యా మీ ఇంట్లో ఉన్న వేడికి ఈ కాఫీ ఏం వేడి సరిపోతుంది సార్ అంది అద్వి వెటకారంగా. రణ్వీర్ కోపంగా అద్వి మీదకు వెళ్తుండే అప్పుడే బయట నుండి సుజాత గారు లోపలికి వస్తున్న అలికిడి వినిపించి రణ్వీర్ మనసులో దొరికావే, చెప్తా ఇప్పుడు నీ పని చూడు అనుకుంటూ అద్వి దగ్గరగా వెళ్ళి తన నడుము చుట్టూ చేతులు వేసి మెడవంపుల్లో తలను ఉంచగానే అద్విక కోపంగా అతన్ని నెట్టేయబోతుంటే, హే మీ మామ్ ఉన్నారే వెనకాల, నోరు మూసుకొని కోఆపరేట్ చేయి, లేదంటే మీ మామ్కి డౌట్ వస్తుంది, తర్వాత అది నీకే ప్రాబ్లం అన్నాడు రానా మెల్లిగా. అద్వికి ఇంతకు ముందు రోజు వాళ్ళ అమ్మ మాటలు గుర్తొచ్చి ఏదో ఆలోచనలో పడింది. ఇంతకీ వాళ్ళ అమ్మ ఏం చెప్పింది అద్వికి అంటే, ముందు రోజు అద్వి ఆలోచనలో ఉంటే, అమ్మా అద్వి ఏంటలా ఉన్నావు అని అడిగింది సుజాత. ఏం లేదమ్మా నేను బానే ఉన్నాను అంది. చూడమ్మా అద్వి, మీ నాన్నగారు ఉన్నా లేకున్నా ఎప్పుడు నీ ఇష్టానికి వ్యతిరేకంగా మేము ప్రవర్తించలేదు. కొన్నిసార్లు నీ నిర్ణయం నీ జీవితాన్ని కష్టాల పాలు చేస్తుందని తెలిసి కూడా నిన్ను మేము జాగ్రత్తగా కాపాడుకుంటాం అనే నమ్మకంతో నీ వెనకే ఉన్నాం. నీ నిర్ణయాన్ని గౌరవించాం కూడా. కానీ మొట్టమొదటిసారి నీ జీవితం పట్ల నిర్ణయం నేను తీసుకున్నాను. అది నీ లైఫ్ ని మళ్ళీ అందంగా మారుస్తుంది అన్న నమ్మకంతో. ఎందుకంటే నేను మీ నాన్నగారికి మాట ఇచ్చాను, ఎప్పటికైనా క్యూటీ తండ్రితోనే నీ పెళ్లి చేస్తానని, నీ జీవితాన్ని నిలబెడతానని, అతనితోనే నువ్వు సంతోషంగా ఉంటావని. ఆయన ఆ మాట మీద నమ్మకంతోనే ప్రశాంతంగా కళ్ళు మూశారు. ఇప్పుడు నువ్వు ఆ నమ్మకం వమ్ము అయితే బ్రతికున్న నేను చచ్చినట్టే. పైనున్న మీ నాన్నగారి ఆత్మ కూడా క్షోభిస్తుంది. మంచో చెడో ఆ అబ్బాయి వాళ్ళు మళ్ళీ నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఆ అబ్బాయికి కాస్త కోపం ఎక్కువేమో గాని చూడ్డానికి మంచోళ్ళానే ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా కాస్త నీ కోపాన్ని తగ్గించుకుంటే నీ జీవితం రంగులమయం అవుతుంది. ఇక నువ్వు ఈ పెళ్లి సంతోషంగా లేవని తెలిసినా కూడా ఏ మాత్రం బాధపడ్డట్టు ఉన్నా గాని ఆ రోజే నా ఊపిరి ఆగిపోతుంది అంది సుజాత ఏడుస్తూ. అద్వి అప్పుడే నిర్ణయం తీసుకుంది. రణ్వీర్తో 6 నెలల పెళ్లి గురించి కానీ, అతనంటే ఇష్టం లేని విషయం గురించి కానీ వాళ్ళ అమ్మకి ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడాలని. ఇదంతా ఆలోచిస్తున్న అద్వి రణ్వీర్ నడుము పైన గట్టిగా గిల్లడంతో స్పృహలోకి వచ్చి, ఏంటిది రణ్వీర్, నేను నిన్ను ఫ్రెష్ అవ్వమని చెప్పానుగా అంది కోపాన్ని దాస్తూ లేని నవ్వు మొహం మీదికి తెచ్చుకొని. నో బేబీ, నాకు నువ్వే షవర్ చేయిస్తా అంటేనే నేను చేస్తా అన్నాడు మెడ మీద తడి ముద్దులు అద్దుతూ రానా. అద్విక కళ్ళు పెద్దవి చేసి, నేను నీకు బాత్ చేయించాలా అంది పెద్దగా అరుస్తూ. హా బేబీ, రాత్రి నువ్వే చెప్పావు కదా, ఇప్పుడు వదిలితే మార్నింగ్ బాత్ నేనే చేయిస్తా అని అన్నావు కదా, మరి ఇప్పుడేంటి బేబీ ఇది ఇలా మాట మారుస్తున్నావు? ఓ ఇక్కడైతే ఆంటీ ఉంటారని సిగ్గుపడుతున్నావా అని హస్కీగా అడుగుతూ నడుముని తడుముతున్న చేతులని పైకి తీసుకెళ్తూ మెడవంపుల్లో నాలుకతో లిక్ చేశాడు రానా. అతని చేతలు చేస్తున్న మాయకి ఒకవైపు తమకంతో తలుగుతున్న మరు నిమిషం తేరుకొని కిటికీలోంచి గేట్ వైపు చూస్తే అక్కడి నుండి వెళ్తున్న సుజాత గారు కనిపించగానే ఇక అద్వి తన టర్న్ స్టార్ట్ అనుకుని అప్పటి వరకు తను దోషలు వేస్తుండడం వల్ల పక్కనే ఉన్న అట్ల కడ తీసి రణ్వీర్ చేతికి చిన్నగా తగిలించగానే, ఆహా రాక్షసి ఏం చేస్తున్నావి అన్నాడు మణికట్టు దగ్గర కొంచెం కాలిన స్కిన్ ని రబ్ చేసుకుంటూ రానా. ఏంటా మరి నువ్వు చేస్తున్న పనేంటి? నీకు ఎన్నిసార్లు చెప్పినా చేతులు కుదురుగా ఉండట్లేదు కదా, అందుకే ఇది అంది అద్విక కోపంగా. ఇక నుండి నీ చేతులు నా మీదకొస్తే చేతులకి ముద్దులు పెడుతూ హద్దులు దాటితే మూతికి వాత పెట్టేస్తా, జాగ్రత్త, ఏమనుకున్నావు అంది అద్విక యాటిట్యూడ్ గా. మరి నువ్వు పెద్ద అందగత్తెవని నీ మీద చేతులు కాళ్ళు వేస్తాను, లక్క పెడుతు మొహందాన. ఏదో అట్టట్టా ఉన్న నీకే అంతుంటే 6 అడుగుల అందగాన్ని అహజానుబాహుణ్ణి నాకెంతుండాలే బక్కదానా అన్నాడు రానా. అవును మరి ఈ లక్క పిడత కోసమే కదా సొల్లు కార్చుకున్నావు ఇందాక అని నవ్వుతూ. నీకోసం నేను సొల్లు కార్చుకోవడమా?
ఇదే ఈ ఇయర్ బెస్ట్ జోక్ అవుతుంది తెలుసా. నాలాంటి హ్యాండ్సమ్ గా చూపు పడాలన్న అదృష్టం ఉండాలి. ఏదో పెళ్ళానివి కదా, అందరు అమ్మాయిలతో రొమాన్స్ చేసి నీతో అంటి ముట్టనట్టుగా ఉంటే ఎక్కడ ఏడుస్తావో అని అలా జస్ట్ పైన టచ్ చేస్తున్నా అంతే అన్నాడు రానా. నీకు పెళ్లికి ఒప్పుకుంది కూడా నా కూతురు కోసం మాత్రమే. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుందని. అంతేగాని నువ్వేదో పెద్ద అందగత్తెవను నీ అందం చూసి సొల్లు కాచో కాదు. నేను చిటికేయాలే గాని నా వెనక కిలోమీటర్ల లెక్కన క్యూలో ఉంటారే అందమైన అప్సరసలు అని రణ్వీర్ ఓ వీరావేశంలో డైలాగ్స్ చెప్తుంటే అద్విక వెనక వెతుకుతుంది. ఆవేశంగా డైలాగ్స్ చెప్తున్న రానాకి అద్విక వెనక చూడడం చూసి, ఏయ్ ఏంటి నేను ఇక్కడ మాట్లాడితే వెనక ఏం వెతుకుతున్నావు? ఓ ఆంటీ వచ్చారనా? నేను అందుకే నిన్ను సేవ్ చేయడానికి వచ్చా. నువ్వేం చేసావు? అందం అప్సరస అంటూ నీకు సూట్ కాన్ డైలాగ్స్ వాడి నాకు మెంటల్ తెప్పించావు. ఇప్పుడు నీ చావు నువ్వు చావు అన్నాడు ఆవేశంగా రానా. వెంటనే అద్విక ఓ గ్లాస్ లో వాటర్ తీసి రణ్వీర్కి ఇచ్చి, ఇది తాగి కొంచెం కూల్ అవ్వు. అసలే ప్రాంప్టింగ్ లేకుండా చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ సింగిల్ టేక్ లోనే చెప్పేశావు అంది వెటకారంగా. రణ్వీర్ ఆ గ్లాస్ ని తనని మార్చి చూస్తూ కోపంగా ఏదో అనబోతుంటే అద్విక చెయ్యి అడ్డు పెట్టి, స్టాప్, ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ డైలాగ్స్ చెప్పేశావు, ఇంకా ల్యాక్ చెయ్యకు. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. ఫస్ట్ పాయింట్ ఏమన్నావు? నేను అందంగా లేననా? మరి అలాంటప్పుడు ఎందుకు బొచ్చుకుక్క పిల్లలని నా వెనక్కి పెడుతున్నావు? పెళ్లి చేసుకున్నాను పెళ్ళాం కాబట్టి అంటావా? మరి పెళ్లి కాకముందు విషయం ఏంటి? ఆ రోజు మూవీ ప్రీ రిలీజ్ రోజు మాట ఏంటి? నెక్స్ట్ ఇంకేమన్నావు? మా అమ్మ ముందు నువ్వు నన్ను సేవ్ చేద్దాం అనుకున్నావా? నన్ను నేను సేవ్ చేసుకోలేనని అని నీ హెల్ప్ అడిగానా నేనేమన్నా? ఇంకేంటి బాబు, నువ్వు చిటికేస్తే క్యూలో ఉంటారా అప్సరసలంతా? ఏది ఇందాక చిటికేసావుగా, మరి క్యూ లేదే అంది వెటకారంగా అద్వి. హౌ డేర్ యూ టాక్ టు మీ లైక్ దట్ అంటూ తన మీదకు వచ్చాడు రానా. అద్వి కోపంగా వెనక్కి జరిగి, ఇదే ఈ పొగరే తగ్గించుకోమని చెప్పేది. నువ్వు అందగాడివే కావచ్చు, ఇండస్ట్రీలో నీకంటూ ఫాలోయింగే ఉండొచ్చు, కాదనను, కానీ ఆ లిస్ట్ లో నేను కూడా ఉంటానని అనుకోవడం నీ అవివేకం అవుతుంది రానా. ఇంకేమన్నావు? క్యూటీ కోసం మాత్రమే నన్ను పెళ్లి చేసుకున్నావా? మరి నేనేమైనా నిన్ను ఇష్టపడి చేసుకున్నా అనుకున్నావా? నేను నీతో ఈ పెళ్లికి ఒప్పుకుంది కేవలం క్యూటీ కోసం మాత్రమే. తనకి డాడీ కావాలన్న ఉద్దేశంతో మాత్రమే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నువ్వెప్పటికైనా క్యూటీకి తండ్రిగా మాత్రమే ఉండిపోవాలి. మన పేరెంట్స్ దృష్టిలో నాకు భర్తగా నీకు స్థానం ఉంటుందేమో కానీ నా మనసులో నీకు ఎటువంటి స్థానం ఉండదు, ఇకపై రాదు కూడా అని కోపంగా చెప్పి అక్కడి నుండి హాల్లోకి వచ్చేసింది అద్విక. అద్వి అన్ని మాటలు అని వెళ్ళిపోయాక రణ్వీర్కి కోపం ఆవేశం తీవ్ర స్థాయిలో పెరిగిపోయింది. అంతే, కోపంగా కిచెన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు నవ్వుతూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చింది క్యూటీ. కూతుర్ని చూడగానే అప్పటి వరకు లావాలా ఎగిసిపడుతున్న తన కోపం మొత్తం చల్లని మంచు ముద్దలా మారిపోయింది. లోపలికి వస్తూనే రణ్వీర్ కాళ్ళని చుట్టేసి, డాడీ డాడీ నువ్వు ఇంకా బాత్ చేయలేదా? షేమ్ షేమ్ అంది నవ్వుతూ. తన వెనకే లోపలికి వస్తున్న సుజాత గారు, ఆగవే పొట్టిబుడంకాయ్, పాలు తాగవే అంటే నన్ను ఈ వీధంతా తిప్పి నువ్వు ఇంట్లోకి దూరుతావా అంటూ ఆయాసపడుతూ లోపలికి వచ్చింది సుజాత. నాకు మిల్క్ వద్దు అమ్మమ్మ, యాక్ అంటూ వామిటింగ్ వస్తున్నట్టు యాక్షన్ చేస్తూ అంది క్యూటీ. కూతురి యాక్షన్ చూస్తూ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ తనని ఎత్తుకొని, ఏంటి ఏంజిల్, మిల్క్ తాగకపోతే నువ్వు స్ట్రాంగ్ గా ఎలా ఉంటావు? స్ట్రాంగ్ గా ఉండాలిగా మరి అన్నాడు రానా. మిల్క్ అంటే నాకు యాక్ డాడీ, వద్దు అని చెప్పింది క్యూటీ. ఎందుకు ఏంజిల్, అది అద్విలాగే బాబు, దానికి కూడా పాలు తాగమంటే అస్సలు తాగేది కాదు చిన్నప్పుడు, ఇప్పటికీ కూడా పాలంటే చాలు పరుగులు పెడుతుంది అంటూ చెప్పింది సుజాత. హో, ఇది దాని అలవాట, అయితే ఖచ్చితంగా మార్చాల్సిందే అని మనసులో అనుకొని, ఏంజల్ నువ్వు ఇప్పుడు ఫాస్ట్ గా మిల్క్ తాగేస్తే నేను నీకు ఐస్ క్రీమ్ కోసం బయటికి తీసుకెళ్తా అన్నాడు రానా. ఓ ఐస్ క్రీమ్ అంది కళ్ళు వెలిగిపోగా అద్వి క్యూటీ. హా ఏంజిల్, ఒక ఐస్ క్రీమ్ మాత్రమే కాదు, ఇంకా చాక్లెట్స్, టెడ్డీ బియర్స్ అన్ని తెచ్చుకుందాం మనం, ఓకేనా? మరి మిల్క్ తాగేస్తావా అని అడిగాడు రానా. ఓకే డాడీ అంటూ థమ్స్ అప్ సింబల్ చూపించింది క్యూటీ. ఏయ్ ఏంటి ఓకే, రోజు ఇలా ఐస్ క్రీమ్ చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి, నోరు మూసుకొని ఇంట్లో ఉండు. అందుకే చెప్పానమ్మా నీకు దీన్ని ఇవాళ స్కూల్కి పంపిస్తాను అని.
నువ్వేమో ఇవాళ వ్రతం ఉంది వద్దు అన్నావు, ఇప్పుడు చూడు ఇది ఇంట్లో ఉండి ఐస్ క్రీమ్ అంటుంది అని రణ్వీర్ని కోపంగా చూస్తూ అంది అద్విక. స్టోరీ మీద అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.